ఇళ్ళు పక్కన పెట్టి మీలో మీరు నేతలకి ఒకళ్ళంటే ఒకళ్ళకి పడనటువంటి పరిస్థితి దీంట్లో పాలన అభివృద్ధి ఇవన్నీ కుంటుపడట్లేదా? అంటే ఇవి పాలనకు సంబంధం లేదండి. రాజకీయాలకు సంబంధించింది. ఆ అవే ప్రాంతంలో హైలైట్ అవుతున్నాయి కదా. అదే హైలైట్ అయినప్పటికీ కూడా రెగ్యులర్ గా పార్టీ దానికి సమన్వయం చేస్తా ఉంది. ఎక్కడెక్కడ గొడవలు జరిగితే ఎమ్మటే పరిష్కారం చేయడం, కమిటీలు వేయడం, వాళ్ళిద్దరి మధ్య సమన్వయం చేయడం. మీరు చూడండి అందరూ కూడా ఇప్పుడు మందుల సామ్యాల్ గారిది, తర్వాత చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిది అయింది. కానీ వాళ్ళిద్దరూ మళ్ళీ మాట్లాడుకొని ఆల్రెడీ మేమిద్దరం మా మధ్య ఎటువంటి భేదాలు లేదన్నారు. ఉమ్. కేబీఆర్ గారు మిగతా వాళ్ళు కూడా స్వీట్లు పంచుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఎంత పెద్ద విషయం వచ్చినా పార్టీ ఖచ్చితంగా మాట్లాడుతుంది. మాట్లాడినాక అది పరిష్కారం అవుతుంది. మరి అందరు పార్టీ లోపలే కలిసిపోతారు. పరిష్కారం అయ్యే వాటికి హైకమాండ్ కి లేఖలు కూడా వెళ్తున్నాయి కదా. లేఖలు కూడా రాసుకుంటారండి, కంప్లైంట్లు కూడా చేసుకుంటారు. కాకపోతే అవన్నీ కూడా పార్టీ పరిష్కారం చేస్తది. అది వాళ్ళకున్న అభిప్రాయాలని ఇప్పుడు ఉదాహరణకు తుంగతుర్తిలో పాత కాంగ్రెస్ వాళ్ళకి రాలేదన్నది ఇప్పుడు పాత వాళ్ళది ఆ అభిప్రాయం. కాబట్టి మందుల సామ్యాల్ గారు కూడా అక్కడ ఒక 4-5 సీట్లు వీళ్ళకు 4-5 మండలాలు పాత లీడర్లకు 7. ఇచ్చుంటే బాగుండేది. ఇవ్వలేదు. దానివల్ల గొడవ అయింది. ఇప్పుడు మళ్ళీ పరిష్కారం అవుతుంది. ఒకవైపున ఎమ్మెల్యేలకే మొత్తం నిర్ణయాధికారం ఇచ్చినప్పుడు మరి ఆయన తన సొంతంగా వేసుకున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా భిన్నాభిప్రాయాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న కులాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ పొసగవండి. అయినప్పటికీ కూడా సమన్వయంతో పార్టీ పనిచేస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, సీఎం గారు నిరంతరం వీళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ 2.5 ఏళ్ల కాలంలో అనేక సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఎక్కడ కూడా అంటే మామూలుగా ఇది పార్టీకి పెద్ద నష్టం ఉండదండి, ప్రజలకు కూడా నష్టం ఉండదు. వ్యక్తిగతంగా జరిగే వాటిని కూడా మాట్లాడుకునే వాటిని కూడా పార్టీ అంతర్గతంగా పరిష్కారం చేస్తుంది. పార్టీ నాయకుల మధ్య సమన్వయాన్ని కూడా పార్టీ చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మీరు ఎప్పటి నుంచో, ఇప్పుడు వెంకరెడ్డి గారు చెప్పారు, ఎప్పటి నుంచో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇదే సంస్కృతి ఉన్నది. కాకపోతే ఇప్పుడు అప్పుడున్నంత గొడవలు లాంటి ఇప్పుడు లేవండి. చాలా పేపర్ కు మామూలు మాటలకే పరిమితం అవుతుంది తప్ప వ్యక్తిగతంగా దాడులు కానీ అట్లాంటి చేసుకోకుండా మాట్లాడుకుంటున్నారు. పేపర్ మాట్లాడుకుంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళని చెప్పడం వల్లనే పార్టీ పట్టించుకొని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుతుంది. కాబట్టి డెమోక్రాటిక్ గా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం మీకు తెలియదు ఏముంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇటువంటి వాటిని చూసింది, ఇటువంటి పరిష్కారం చేస్తుంది. భవిష్యత్తులో జరిగిన సమన్వయం చేసుకుంటా పోతాం. గొడవ జరిగినప్పుడు ఏం చేస్తామండి, మాట్లాడుకోవడం. అదే కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ సంఘం కూడా ఉంది, ఆ కమిటీ కూడా ఉంది. దాని ముందు అవునండి, క్రమశిక్షణ సంఘం జగ్గారెడ్డి గారిని వేసింది, సచిన్ రావంత్ వేసింది. కాబట్టి సమస్య పరిష్కారం అయింది. ఇప్పుడు మనం కుటుంబంలో సమస్యలు వస్తాయి, కుటుంబ సమస్యలు వచ్చినా మాట్లాడుకుంటాం, పార్టీల సమస్యలు వస్తాయి మాట్లాడుకుంటాం. అంతే తప్ప దీనివల్ల ప్రభుత్వానికి పార్టీకి ఏం పెద్దగా నష్టం ఉంటుందండి. కొట్లాట జరుగుతూనే ఉంటుంది. రేపు అల్టిమేట్ గా ఎవరెక్కడ ఏం చేసినప్పటికీ కూడా ఫైనల్ గా పార్టీకే పనిచేస్తారు అందరు తప్ప. ఇప్పుడు తుంగతుర్తులు అనుకోండి, ఆడ 5 వర్గాలు ఉన్నాయండి. కానీ వాళ్ళు లాస్ట్ కి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తలు పనిచేస్తారు. తుంగతుర్తి లాంటి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం మీకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కనిపిస్తుంది. అంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉంది. ఎన్ని గొడవలున్నా ఫైనల్ గా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. ఓకే. మరి కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి, ఆయన అంటే మంత్రి అయ్యుండి ఆవిడ దీనిలో ఆయన ఎందుకు తలదూరుస్తున్నారు, ఎందుకు సమీక్ష సమావేశాలు అధికారిని పిలిపించుకొని చేస్తున్నారు అని చెప్పేసే కదా గొడవ. ఇప్పుడు ఆ గొడవ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా వీరు వరంగల్ జిల్లాలో వీళ్ళు ఎప్పటి నుంచో మిత్రులు. వీళ్ళిద్దరు కూడా కొండ సురేఖ కడియం శ్రీహరి గారి వాళ్ళు రాజకీయంగా అక్కడ మిత్రులు. వీరిద్దరికి వ్యతిరేకము అక్కడ ఎర్రబెల్లి దయాకర్రావు. వీళ్ళంతా ఒక పార్టీలోకి వచ్చినందుకు కొంత భేదాభిప్రాయాలు వచ్చి ఉంటాయి. కానీ కడియం శ్రీహరి సీనియర్ నాయకుడు. ఆయన నాకు తెలిసైతే రివ్యూ చేయకపోయినాడు, రిప్రజెంటేషన్ ఇచ్చిందని చెప్తూనే ఉన్నాడు. మేడం కోపం వచ్చింది, అది కూడా పరిష్కారం అవుతుంది. వాళ్ళు గతంలో కడియం శ్రీహరి గారు మంత్రిగా ఉన్నప్పుడు కొండ సురేఖ గారు కూడా నా అన్న నా చెల్లె అనుకున్న వాళ్ళే, అది పెద్ద సమస్య కాదు. మామూలుగా ఆమె కూడా అన్నది మీరు మంత్రి పదవి తెచ్చుకోండి అని కూడా అన్నది పరుషంగా. అయినప్పటికీ కూడా పెద్ద విషయం కాదు, ఖచ్చితంగా ఇది కూడా పరిష్కారం అవుతుంది. కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీలో ఈ గొడవలు సహజం అనే విషయాన్ని ప్రజలు గమనించాలి. మామూలుగా మాట్లాడుకుంటారు, కలిసిపోతారు, అంతిమంగా అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తారు. మీరు ప్రజాపాలన అని చెప్తున్నారు కానీ ప్రజా సమస్యలన్నీ కూడా పక్కన పెడుతూ ఉన్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు ముందుకు వెళ్తా ఉన్నాయి. వీటినే హైలైట్ చేస్తూ మీరు ఇచ్చినటువంటి ఏ డిక్లరేషన్ కూడా మీరు అమలు చేయలేనటువంటి కారణంగా ఆ డిక్లరేషన్ ని హైలైట్ చేస్తూ మహిళలకు ఉచిత ప్రయాణం అది డిక్లరేషన్ ఇవ్వలేక మీరు, అది డిక్లరేషన్ కాదు కదా. యూత్ డిక్లరేషన్ ఉంది, ఎస్సీ డిక్లరేషన్ ఉంది, రైతు డిక్లరేషన్ ఉంది, బస్సు ప్రయాణము అది ఎన్నికల మేనిఫెస్టోలో ఉంది. అదొక్కటే. అది కాకుండా ఏం చేశారు? 9,000 కోట్ల రూపాయలు 9 రోజులు వేసినండి రేవంత్ రెడ్డి గారు. రైతు భరోసా ఇవన్నీ ప్రజాపాలన భాగం కాదంటారా?
ఆ, అయితే మీరు మీరు ఫెయిల్ అయినటువన్నీ కూడా హైలైట్ చేస్తూ అటు బీజేపీ భరోసా యాత్రలు చేస్తూ ఉంది, ఇటు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళేమో పాదయాత్రలు చేస్తూ ఉన్నారు, ప్రాజెక్టుల గురించి చెప్తా ఉన్నారు, మీరు రైతులకు చేస్తున్నటువంటి అన్యాయం గురించి వాళ్ళు ప్రజలకు చెప్పడానికి వెళ్తా ఉన్నారు. ఇప్పుడు రైతులకి కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ అన్యాయం చేస్తుందండి. వాళ్ళు కాళేశ్వరం కట్టామని చెప్పిండ్రు, కానీ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుని వాడకుండానే ఇవాళ పంట పండింది. మరి చెప్పండి, మొన్న పంట పండింది, ఇప్పుడు రైతులు మళ్ళీ నాట్లేస్తుండ్రు. పార్టీ ఎప్పుడైనా ప్రభుత్వం ఇప్పుడు రైతులకు అన్యాయం చేస్తుందండి? అంటే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా 10 ఏళ్ల పాటు రైతులకు అన్యాయం చేసినట్టేనా? ఇది కేవలం టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వల్ల కుట్రండి. వాళ్ళిద్దరు ఒకటే. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ కూడా కలిసి పనిచేసి వాళ్ళిద్దరు కలిసి మీకు మీ ఓట్లు మాకు, మా ఓట్లు మీకు అన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఆడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు. అది తెలంగాణలో లేవలేకుండా అయిపోయిందండి. కేవలము ఆయన పాములో కూర్చొని రాజకీయం చేస్తుండ తప్ప ప్రజలకు వచ్చి ఎక్కడ పనిచేస్తుండండి? కేసీఆర్ గారు వచ్చి పనిచేస్తుందా? వీళ్ళు రేవంత్ రెడ్డి, వీళ్ళు హరీష్ రావును, కేటీఆర్ సరిపోతారండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి కోసం? కిషన్ రెడ్డి గారు తెలంగాణలో సింగరేణి పాదయాత్ర చేస్తా ఉన్నాడు. ఆయన ఎప్పుడైనా తెలంగాణ కోసం కొట్లాడిండండి? ఆయన తెలంగాణ కోసం మాట్లాడినా? 10 సంవత్సరాల పాటు సింగరేణి ఆగమైపోతే పట్టించుకోని వ్యక్తి ఇప్పుడు అధికారం కోసం అని రాష్ట్రం అంతా తిరుగుతాడు సింగరేణి గన్ల కాడ. ఆయన ఎవరు నమ్ముతారండి? కట్టే తిరగదు, పాము తావదు కిషన్ రెడ్డి తోటి. అటువంటి నాయకుడు ఆయన. ఆయన వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా లాభం జరిగిందని చెప్పండి. మరి మీరు సింగరేణిలో ఒక అనుమానం వచ్చింది, దానిపైన కూడా చాలా చర్చ కూడా జరిగింది. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైపోయింది, దీనిపైన విచారణ చేయించండి అని అడిగితే తిన్నది కవిత, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళే తిన్నారు సింగరేణి. మిగతా వాళ్ళకి ఏమైనా సంబంధం అండి? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజల పక్షమే ఉంటది తప్ప ఈ గనులు తినుడు, బొగ్గులు తినుడు, డబ్బులు తినుడు, ప్రాజెక్టులు తినుడు అంతా అది టిఆర్ఎస్ లక్షణం. అది రైట్. ఓకే, దూదిమెట్ట బాలరాజు గారు మాట్లాడదాం. బాలరాజు గారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి కేసీఆర్ కాదు, కిషన్ రెడ్డి కాదు, ఎవరి తరం కాదు అని చెప్తున్నారు.